హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎంఆర్ టాక్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మేమందరం కలిసి ఫ్రెండ్స్తో బాపట్ల బయలుదేరుతున్నాము. సో మా ట్రైన్ వచ్చి సింహపురి ఎక్స్ప్రెస్. సో ఇది 1.5 అవర్ లేట్ ఉంది. మేమందరం కాస్త అటు ఇటు తిరిగేసి టీ తాగేసి డిన్నర్ అది చేసుకొని వచ్చేలోపు మా ట్రైన్ అయితే వచ్చేసింది. సో మేము ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10లోకి వచ్చింది. ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాము. మా కోచ్ B8 అని మా టికెట్లో ఉంది. సో పిఎన్ఆర్ అయితే మేము ఎక్కే ముందర స్టేటస్ చూసుకోలేదు. సో ఎక్కిన తర్వాత మేము బెర్త్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు అక్కడ, వేరే ఫ్యామిలీ వాళ్ళు. సో వాళ్ళు అన్నారు మా పిఎన్ఆర్ నంబరు మారింది, సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అంటే మేము అప్పుడు చూసుకుంటే మాది B9కి వెళ్ళింది. మా కోచ్లోకి వెళ్ళి మేము మా సీట్ అన్నీ చూసుకొని కూర్చొని సర్దుకొని కూర్చునే వరకు. సో మాకైతే ఈ కోచ్లో కొంచెం కంఫర్టబుల్గానే ఉంది. సో నాది వచ్చేసి అప్పర్ బెర్త్. సో నేను అప్పర్ బెర్త్ పైకి ఎక్కి కూర్చున్నాను. సో మాకు అందే ఒక్కొక్క కవర్ ఒక్కో సీట్ పైన ఉంది. ఆ కవర్లో ఏముందంటే సౌత్ సెంట్రల్ రైల్వేది. సో 2 బ్లాంకెట్లు వైట్ కలర్ కాటన్వి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో ఒక పిల్లో కవర్, మా కప్పుకోవడానికి ఒకటి రగ్గు. 3 టైర్ ఏసీలో నేను ఎక్కడం అయితే ఫస్ట్ టైం. ఇది నేనే కాదు, మా వాళ్ళందరూ ఎక్కడం ఫస్ట్ టైము ఫ్రెండ్స్. బ్లాక్ కలర్ ఒక రగ్ అయితే ఇచ్చారు. సో అది సాఫ్ట్గా ఉంది. ఇక్కడున్న ఏసీకి ఇది సరిపోతుందేమో అనుకున్నాను. నాకు ఆపోజిట్గా నా ఫ్రెండ్ అయితే ఉన్నాడు, ప్రసాద్ అన్న అని. ఆయనైతే బెడ్షీట్ అది సర్దుకుంటున్నాడు. దిండు కింద వైట్ కలర్ బెడ్షీట్ వేసుకున్నాడు. ఇక బెడ్షీట్లు వేసుకొని పడుకుంటున్నాము. సో నా దగ్గర అయితే ఎక్స్ట్రా కవర్ ఒకటి ఉంది, అది సైడ్కి పెట్టేసిన. సో రైట్ సైడ్ మా కోచ్లో అయితే చూస్తే రైట్ సైడ్ ఇలా ఉంది. సో అదే లెఫ్ట్ సైడ్లో కూడా చూస్తే ఈ విధంగా ఉంది. సో పర్లేదు, అంటే కంజెస్టెడ్గా అంటే దగ్గర ఇరుకుగా ఉంది. కొంచెం కంజెస్టెడ్గా అంటే ఉంది, ఇరుకుగా. అంటే మోడిఫికేషన్ అయితే కొంచెం సీట్లన్నీ దగ్గరగా ఉన్నాయి. సో ఇక మేమున్న సెక్షన్లో అయితే ఇలా ఉంది. సో ఆ పైన అప్పర్ బెర్త్, కింద మిడిల్ బెర్త్ మా నలుగురం ఉన్నాము. పక్క దాంట్లో మా సాయన్న ఉన్నాడు. సో ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. సో నరేందర్ అన్న, సాయన్న కింద ఏదో నట్ ఏదో ఫిట్ చేస్తున్నారు. అది బెర్త్ కొంచెం మిడిల్ బెర్త్ కదా, భయపడుతున్నాడు. సో అది ఫిట్ చేస్తున్నాడు. ఇక మేమైతే పడుకోనికి రెడీగా ఉన్నాము. మా ట్రైన్ అయితే మూవ్ అయింది. సో మా ఫ్రెండ్ కూడా బాయ్ చెప్తున్నాడు. సో మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం. సో తెల్లారిపోయింది. సో సూర్యుడైతే వచ్చేసాడు. మా ట్రైన్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఎంత స్పీడ్ అనేది తెలియదు. సో మేమైతే లేసే వరకు ఉదయం 6 అయింది. సో నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఎవరు వచ్చినా రాకపోయినా మాత్రం టైంకి సూర్యుడు మాత్రం టైంకి వచ్చేస్తాడు. ఉదయం 6 అవుతున్నా కూడా అంటే ఫాగ్, అంటే పొగమంచు ఇంకా చాలా కమ్ముకొనే ఉంది. అంటే ఎండాకాలం వచ్చినా కూడా పొగమంచు చాలానే ఉంది. సో ఆంధ్రలోకి అయితే మేము వచ్చేసాము. ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ విజయవాడ దాటి తెనాలిలోకి వచ్చినట్టుంది మా ట్రైను. సో మా సాయన్న అయితే లేచి ఆయన అందరినీ లేపుతున్నాడు. మా ట్రైన్ వచ్చి తెనాలి స్టేషన్కి వచ్చేసింది. తెనాలి స్టేషన్లో ఆగింది. మా జర్నీ
డెస్టినేషన్ ఏదంటే సికింద్రాబాద్ నుంచి యాక్చువల్లీ మేము గుంటూరుకెళ్ళాలి. కానీ బాపట్ల వరకే టికెట్ తీసుకున్నాము. సో, మేము బాపట్లలో దిగాలి. బాపట్లలో 1 మినిటే ఆగుతుంది ట్రైను. మా ట్రైన్ సింహపురి ఎక్స్‌ప్రెస్ తెనాలి నుంచి మూవ్ అయితుంది. తెనాలి నుంచి ఇంకా దాటి వెళ్ళిపోతుంది. సో, ముందుకు. సో, మేమైతే లేసి అన్నీ బ్యాగులన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాము. నెక్స్ట్ స్టేషన్‌లో మాది బాపట్ల మేము దిగాలి. సో, 7 గంటలకు మాకు రీచ్ అవుతుందని అనుకున్నాం. ఎందుకంటే నైట్ మా ట్రైన్ 1 అవర్ లేట్ అయింది కాబట్టి 1 అవర్ 6కి వెళ్ళాల్సిన ట్రైన్ ఇప్పుడు 7కి వెళ్తుంది. మేము బాపట్లలో దిగి అక్కడి నుంచి సూర్యలంక బీచ్‌కెళ్ళాలి. సో, మేము మా డెస్టినేషన్ అయితే సూర్యలంక బీచ్. సో, బీచ్‌కెళ్ళిన తర్వాత మా ప్లాన్ ఏందనేది అక్కడ డే మొత్తం అక్కడే బీచ్‌లో గడపాలి. ఇదొక చిన్న స్టేషను. పేరొచ్చి మాచవరం అని ఉంది. సో, మన ట్రైన్ అయితే స్లోగా మూవ్ అవుతుంది. నెక్స్ట్ మాది స్టేషన్ బాపట్ల వస్తుంది. సో, ఇంకా 6:45 అవుతున్నా కూడా పొగమంచు అలాగే ఉంది. మాది సింహపురి ఎక్స్‌ప్రెస్. మేమైతే రెడీగా ఉన్నాము. సో, దిగడానికి. సో, ఒకసారి ట్రైన్ గురించి చెప్పుకుంటే 3 టైర్ ఏసీ వచ్చేసి రూ. 750 పర్ హెడ్ టికెట్. సో, ఇందులోకి వాళ్ళు ఒక కవర్‌లో ఒక సీల్డ్ కవర్‌లో 2 బ్లాంకెట్లు, ఒక పిల్లో కవరు ఇస్తారు. సో, పర్సనల్ ఒక్కొక్క బెర్త్‌కి ఒక బెడ్ లైట్ ఉంటుంది. సో, ఎమర్జెన్సీ చైను, సో, ఛార్జింగ్ పాయింట్ ఒకటి. సో, సీట్లయితే బాగానే ఉన్నాయి. ఓకే. పర్లేదు. సో, ఫర్నిచర్ మొత్తం ఓకే. ఒక రగ్గు కప్పుకోవడానికి. సో, నైట్ అంతా ఏసీ, నైటే కాదు మార్నింగ్ కూడా ఏసీ ఫుల్ చంపేసిండు. ఏసీ బాగుంది. సో, ఇరికిరికిగా ఉన్నా సో, పడుకోవడానికి బాగానే ఉంది. ఓకే. సో, ఇది మా కోచ్. ఒకసారి చూద్దాం రండి. సో, ఇది మా కోచ్. సో, లోపల రావడానికి స్లైడ్ డోర్ ఇచ్చారు. సో, అది కూడా డోర్ కూడా ఓకే బాగానే ఉంది. మిగతా ఇదంతా ఇవి కోచ్ యొక్క కంట్రోల్ ప్యానెల్లు, ఎలక్ట్రికల్ బోర్డ్స్. సో, మిగతా పక్కన చూసుకుంటే సైడ్కి బాత్రూము. సో, బాత్రూమ్ ఓకే పర్లేదు నీట్గానే ఉంది. సో, అందులో వాటర్ కూడా బాగానే ఉన్నాయి. సో, ఒక్కటి మైనస్ పాయింట్ ఏదంటే వాష్ బేసిన్ ఒకటి చాలా చిన్నగా ఇచ్చారు. సో, అది కడుక్కొని ఫేస్ వాష్ చేసుకోవాలన్నా సో, వాటర్ అందులో ఉమ్మాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. చాలా చిన్నగా ఇచ్చాడు. సైడ్కి వేరే కొత్త ట్రాక్ లైన్ వేస్తున్నారు. సో, అది కన్స్ట్రక్షన్ నడుస్తుంది వర్క్. ట్రైన్లోంచి చూస్తే ఎక్కువగా అయితే నాకు పొలాలు కనిపించాయి కానీ దాంట్లో అంత పంటలు అవి వేయలేదు. సో, ఎక్కువగా మొక్కజొన్న అయితే కనిపించింది. సో, ఈ వీడియో చూసిన మీరు కూడా ఎంతమంది ఏసీ 3 టైర్ ఏసీలో ట్రైన్లో ప్రయాణం చేశారో కామెంట్ పెట్టండి.
సో కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఎంఎంఆర్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైన్‌లోంచి వ్యూ చూద్దామని చూపిస్తున్నాను. సో రైట్ సైడ్ వ్యూ ఇలా ఉంది. లెఫ్ట్ సైడ్ వ్యూ ఇలా ఉంది. మా బాపట్ల స్టేషన్ అయితే వచ్చేసింది. దిగేసినాము. ఇది నా ట్రైన్ జర్నీ, సింహాపురి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ జర్నీ సికింద్రాబాద్ టు బాపట్ల. సో ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ ముఖ్య మహేందర్ సైనింగ్ ఆఫ్.